జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్ పై 7.1గా నమోదైంది. భారీ భూకంపంతో జపాన్ కు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. నాగసాకికి 80 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. భూకంపం కారణంగా 3 అడుగుల ఎత్తుమేర అలలు ఎగిసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక భూమికి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై భూ ప్రకంపనాల తీవ్రతకు ఇల్లు, ఆఫీసులోని వస్తువులు విపరీతంగా ఊగిపోయాయి. భయాందోళనకు గురైన ప్రజలు ప్రాణాలు దక్కించుకోవడానికి నివాసాలు, భవనాల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. జపాన్లోని దక్షిణ క్యుషు ద్వీపంలో ఉన్న కుమెమోటో, నాగసాకి, కగోషిమా, సాగా, ఒయిటా, మీజాకి ప్రిఫెక్చర్ సహా పలు తీర ప్రాంతాలకు అధికారులు ఎమర్జెన్సీ అలర్ట్ ను యాక్టివేట్ చేశారు. ప్రస్తుతం సహాయక బృందాలు క్షేత్రస్థాయిలో ఆస్తి, ప్రాణ నష్ట వివరాలను సేకరిస్తున్నాయి. జూన్లో కూడా జపాన్లో భూ ప్రకంపనలు సంభవించాయి. అప్పుడు రిక్టార్ స్కేల్ పై 6.1 తీవ్రతతో నమోదైంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ స్పందన. జపాన్ లో మరొకసారి భారీ భూకంపం మొత్తం జపాన్ ని కూడా అతలకుతలం చేసిందని చెప్పొచ్చు. సుమారు 7.1 తీవ్రత భూకంపం క్యుషులోని కుమ ప్రాంతంలో ఈ యొక్క భారీ భూకంపం సంభవించింది. సో ఈ భూకంపం దాటికి ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు, ఆఫీస్ లో ఉన్నటువంటి వస్తువులు చిందరవందరైన పరిస్థితి. చాలా చోట్ల ప్రజలు భయంతో రోడ్లపైకి వచ్చారు. సో ఇక్కడ తరచుగా ఏంటంటే ఇటీవల కాలంలో భూకంపం సంబంధించి జపాన్ లో తరచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. సో ఇటీవల కాలంలో వరుస పెట్టి, ఎందుకంటే జూలై 1వ తేదీన 6.0 తీవ్రత వస్తే అంత ముందుకు గత నెల చివరిలో జూన్ లో 7.2 తీవ్రత కూడా అంత స్థాయిలో పెద్ద బలమైన భూకంపం సంభవించింది. సో ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి భూకంపం వల్ల అక్కడ సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. సో ఈ ప్రాంతం ముఖ్యంగా కూడా ఈ రోజు ఎఫెక్ట్ అయిన ప్రాంతాలు ఏంటంటే కుమమోటో, ఫుకుసాగా, సాగా, నాగసాకి, ఒయిటా, మియాజాకి, కగోషియా ఈ ప్రాంతాలంతా కూడా ఇప్పుడు ఈ భూకంపం తీవ్రతకు సంబంధించి ఎఫెక్ట్ ఎదుర్కొంటున్నాయి. సో ఇక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎంత జరిగింది అనే దానిపైన ఇప్పటికే అధికారులు దృష్టి పెట్టారు. సో ఎవరైనా ఈ భూకంపం దాటికి ఇబ్బందికరంగా, అంటే ఆ భూకంపం దాటికి చిక్కుకున్న వారు శిఖలాలను చిక్కుంటే వారికి ఇప్పటికే సహాయక చర్యలు అందుతున్నాయి. ఎక్కడైనా చిన్న, అంటే ఇప్పుడు రెగ్యులర్ గా భూకంపం సంబంధిస్తుంది కాబట్టి అక్కడ జపాన్ లో కొంత ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. అయినప్పటికీ ఈ తీవ్రత మరింత ఎక్కువ ఉండడంతో ఈ నేపథ్యంలో ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా అని చెప్పేసి కూడా ఆస్తి నష్టం జరిగిందా, లేకపోతే ఏదైనా గాయాలు అయ్యాయా అనే దానిపైన కూడా ఇప్పటికే అటు మొత్తంగా కూడా అధికార యంత్రాంగం దానిపై దృష్టి పెట్టింది. సో మొత్తంగా ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి భూకంపంలో 7 ప్రాంతాలు, చెప్పినట్టుకున్నటువంటి 7 ప్రాంతాల్లో ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. సో ఇది అరేకియా సముద్ర తీరం సంబంధించి ఉండడంతో ఎచ్చుషిరో సముద్ర తీరం, ఈ 2 తీర ప్రాంతాలకు సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ సునామీ అలలు, రాకాసి అలలు విరుచుకుపడే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. 1 మీటర్ వరకు కూడా సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. సో ఎవరైతే ఇప్పుడు అరియేకియా, అదేవిధంగా ఎచ్చుషిరో ఈ సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అక్కడ జపాన్ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను ఖాళీ చేసి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాల్సిందే కూడా హెచ్చరికలు జారీ చేసి సుమారు 40,000 విద్యుత్కు సంబంధించి 40,000 ఇటుకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటుగా కొంత అక్కడ ఉన్నటువంటి బుల్లెట్ ట్రైన్లకు కూడా ట్రైన్ సేవలు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. సో అన్నిటికీ మించి చాలా అత్యంత కీలకమైనది, ఎందుకంటే అక్కడ తరచుగా జపాన్ లో ఏర్పడి భూకంపాల వల్ల అందరి దృష్టి అణు విద్యుత్ కేంద్రాలు. సో ఈ అణు విద్యుత్ కేంద్రాలలో ఎలాంటిదైనా భూకంపం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా, నష్టం జరిగిందా అనే దానిపైనే ఇప్పుడు అధికారంగా అక్కడ కొంత దృష్టి పెట్టిన పరిస్థితి. సో ఇప్పటికైతే ప్రస్తుతానికైతే అక్కడ ఏదైతే ఈ అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ సాధారణ పరిస్థితుల్లో ఎక్కడ కూడా అసాధారణ పరిస్థితి లేవని చెప్పేసి అధికారులు తెలిపిన పరిస్థితి కనపడుతోంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి మాత్రం ఇరోషిమా, ఒసాకా వరకు భూమి కనిపించినట్లు కూడా ప్రజలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇంపాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. సో అత్యధిక నష్టం మాత్రం క్యుషు ప్రాంతానికే పరిమితమై ఉండొచ్చు, అక్కడే ఎక్కువ నష్టం జరిగిందని చెప్పేసి కూడా ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. సో దీంతో పాటుగా ఇప్పుడు మనం మెయిన్ గా ఎందుకు జపాన్ కు సంబంధించి ఎక్కడ ఎక్కువగా భూకంపాలు సంభవిస్తాయి ప్రతిసారి గానీ, రోజు ప్రతినిత్యం కూడా అక్కడ 3 నుంచి 5 రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత నమోదవుతుంటాయి. ఎందుకు ఇక్కడే జపాన్ లో ఎందుకు ఇంత స్థాయిలో భూకంపాలు వస్తాయి, అందుకు తీవ్రత భూకంపాలు రావడానికి కారణం ఏందని గమనిస్తే అక్కడ మనకు ముఖ్యంగా కూడా అక్కడ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే ఒక ప్రాంతంలో ఇప్పుడు జపాన్ ఆ ప్రాంతంలో ఉంటుంది. సో అక్కడ కూడా ఏంటంటే ఎక్కడైతే ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఆ ఏరియాలు ఉంటారో అక్కడ ఈ యొక్క ప్లేటెట్స్, అక్కడ భూమిలో కదలికలు ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల
భూకంప తీవ్రతలు వచ్చేసి భూకంపాలు సంభవించే 90% పైగా భూకంపాలు సంభవించే ఉంటుంది. సో అందు గురించే ఇక్కడ తరచుగా భూకంపాలు వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జపాన్ మరొకసారి అట్లాంటి భూకంపం వచ్చే సంబంధించినటువంటి 90 ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే 90% నమోదయ్యే అవకాశం ఇక్కడ జపాన్ లో ఉంటుంది. సో దాని వల్ల తరచుగా భూకంపాలు రావడం, అంతో కొంత నష్టము, ప్రాణ నష్టం గతంలో ప్రతి ఏడాది కూడా, ఎందుకంటే ప్రతి నిత్యం కూడా ఒకసారి వస్తే ఒక భూకంప వైబ్రేషన్స్ ఒకసారి వస్తే ఎక్స్ప్రెస్ జరుగుతాయి, దానికి సంబంధించి టర్మినేషన్ ఇంకా కొంత కొనసాగుతూ ఉంటాయి. సో ఆ టర్మ్స్ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రకంపనలు అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇలాంటి నేపథ్యం తరచు ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం అక్కడ అధికారులు ఏదైతే నష్టం జరిగిన దానిపైన ఒక అంచనా వేస్తా ఉన్నారు. సో కానీ కొద్ది సేపట్లోనే అక్కడ ఉన్నటువంటి సమీపంలో సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రం హై అలర్ట్ ప్రకటించారు. సునామీ రాకాచలలు విరుచుకుపడే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా హై అలర్ట్ ప్రకటించి అక్కడ ఉన్నటువంటి బలవంతంగా అయినా తరలించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. స్పందన. థ్యాంక్ యూ రాధాకృష్ణ.